అవును, మీరందరూ ఎవరు? టీచర్, నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? నేను వంట చేయడానికి వెళ్ళాలి. కథ చెప్పు. ఏం చెప్పాలి? ఏమయ్యా, నువ్వే కదయ్యా కథ చెప్తున్నావు. ఏం కదా? యోగి కథ. యోగి ఓవియా వచ్చింది కదా. గుర్తొచ్చింది. వచ్చిందా? లవ్ చేస్తేనే ఇలా నిద్ర ముంచుకొస్తుందా ఏంటి? మధ్యలో ఆ హల్క్ ఎందుకు వచ్చాడు? ఆ కొత్త క్యారెక్టర్ గురించి చెప్పు. ఆ ఇంట్లో తెల్లదొరసాన్ని ఏదో వెతుకుతూ ఉంది. ఆమె ఆ తలుపు తెరవలేకపోయింది. అప్పుడు ఆవిడ సృష్టిస్తే వచ్చిందే ఓవియా. యోగి పైకి ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. కానీ ఓవియా వాణ్ణి మాయ చేసి పైకి తీసుకువెళ్ళింది. వాడి చేత్తోనే ఆ తలుపు తెరిపించింది. ఎందుకంటే యోగి చెయ్యి పడితేనే ఆ తలుపు తెరుచుకుంటుంది. తెల్లదొరసానికి ఒక అసిస్టెంట్ కావాలి. విక్కీకి మొత్తం అందించి పైకి తీసుకువెళ్ళింది. ఆ సమయంలో తనకు తానుగా చేరుకున్నాడు పెదరాయుడు, మా ఊరి ప్లే బాయ్. అది హూ ఆర్ యు కాదే, అది హూ ఐ యామ్ ఐ. జాక్సన్ సినిమా. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? Idiot, what do you want? ఉండు ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. నాకు తెలిసి నా తల్లి గూగుల్ తల్లిని అడిగితే కరెక్ట్ గా చెప్పుద్ది. గూగుల్లో 4 కిలోమీటర్ల దానికి 400 కిలోమీటర్లు తిప్పి చూపిద్ది నా పిచ్చి తల్లి. ఇప్పుడు చెప్పవే. Idiot, who are you? నేనా? నీ మొగుడు చెప్పడానికి వచ్చానే పిచ్చి ముద్దు. నా భుజిని చిట్టి. ఎక్కడున్నాడా నీ మొగుడు? That's good. I too hate him. Tomorrow morning, I'm going to divorce him. అయితే నీ మొగుడు నీకు నచ్చలేదు. వాడిని సస్పెండ్ చేస్తున్నావు, నన్ను హస్బెండ్ చేసుకుంటున్నావు. వాడికి పాలు పోస్తున్నావు, మనం పాలు కాచుకుంటున్నాం. ఓకేనా? యు లైక్ మీ? రేపు మన ఇద్దరం కలిసి నీ హస్బెండ్ని. What's this? This is my body language. Are you okay? తెల్లదొరసాని పెదరాయుడిని లొంగ తీసుకుని మాయ మాటలు చెప్పి ఇంజెక్షన్ చేస్తే పవర్ వస్తుందని చెప్పి. But one favor. You have to take one injection. ఇంజెక్షన్ చేసి నన్ను చంపాలని చూసుకుంటున్నారే నీ అంకమ్మ. No, it will give you 100 elephant power. పెదరాయుడు నమ్మాడు. ఒక్కటి కాదే, ఎన్నైనా వేసుకుంటేనే ఉండు. ఆ తర్వాత మామ వేసుకుంటాను చూడు గడి. Come here. పెదరాయుడికి తెల్లదొరసాని మీద మోజు, చపలత్వం. అందుకనే ఆమె ఏం చెప్పినా సరే విన్నాడు. Careful. Slowly. Just a small injection, darling. పెదరాయుడితో మాట్లాడుతూనే నైస్గా ఇంజెక్షన్ చేసింది. అప్పుడు అతను సగం మత్తులో ఉన్నాడు. అక్కడ యోగి వాళ్ళ నాన్న తయారు చేసిన సూపర్ హీరోస్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి పెదరాయుడికి తొడిగింది. ఇదంతా హరిణి దొంగచాటుగా చూసింది. నెక్స్ట్ ప్లాన్ అంటే ఆ పచ్చ చొక్కా వేసుకొచ్చింది మా ఊరి ప్రెసిడెంట్ పెదరాయుడు. లవ్ చేస్తే ఇలా నిద్ర ముంచుకొచ్చేస్తుంది అనుకుంటా.
రే వెంకటు, ఏంట్రా నాలాగే మేకప్ చేసుకున్నావు నువ్వు? నువ్వే కాదురా, 1000 మంది మేకప్ చేసుకున్నా సరే హరిణి నాకే సొంతం. పోరా ముసలక్క, వీడెవరు ఇంగ్లీష్ సినిమాలో హలుకులాగున్నాడు. హరిణి, హరిణి ఎప్పుడు వచ్చావు హరిణి? ఆగు హరిణి. అయ్య బాబు ఎంత పెద్ద కప్ప. ఏంటి కప్ప మామ వాడు కొట్టాడంటే 6 నెలలు లేవలేవు. ఉంటా వస్తానా? బిర్యానీ అంటే కన్నా చాలా లావుగా ఉన్నాడు. యోగి పని చేయి పెట్టండి. నేను అలాంటి వాడిని కాదు. అయితే నేను వెళ్తాను. నేను వస్తాను. స్విచ్ లో చేయి పెట్టండి. ఓ దాని మీద వేయమన్నావా? హరిణి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందరూ ఇదే గెటప్ వేసుకొస్తున్నారు. వదిలిపెట్టను, ఇంకా బాగా వేసుకుంటాను. రండిరా రండి. దాబుద్దురా, గెలవటానికే పుట్టినోడు. ఇంకా పెంచుకుంటూనే పోతాను. ఆ పిల్ల నాది. We cannot open the door. Find something else. Come on. అర్థం కాలేదు. వన్ మోర్ ద డైలాగ్. ఓ డోర్ టచింగ్ షాకింగ్. డోర్ టు ఓపెన్. ఓకే, ఐ గాట్ ఇట్. ఎవరు యోగి వాడు కొండలో అంటున్నాడు? నాకేం తెలుసురా, హల్కు తమ్ముడు అనుకుంటాను. తను వేరే ఎవరో కాదు, మీ ఊరు పెద్దరాయుడే. పెద్దరాయుడా? కంటైనర్ లారీకి కాళ్ళు చేతులు పెట్టినట్టు అలా ఉన్నాడు. ఈ ఏమీ అలా మార్చేసింది. వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిన్ను పగ తీర్చుకోవడానికే. నా మీద ఎందుకురా పగ పెట్టాడు? నువ్వు పంపించిన మాత్ర వేసుకున్న తర్వాత వాడికి ఏమైందో తెలుసా? మాటలు అయిపోయి ఉంటాయి. మాత్రలు అవ్వలేదు, వాడి లైఫ్ అయిపోయింది. నువ్వు మాత్రం పంపినప్పుడే అనుకున్నావు మమ్మల్ని మోసం చేస్తామని. మా లైఫ్ ని పాడు చేసావు. అర్థమయ్యేలా చెప్పండి రా. పైకి చూడు, ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్? నేను పంపించిన మాత్రలు ఎంత పని చేశాయా? సరే గాని ఈ ఇంటి గురించి మా నాన్నకి తెలియని విషయాలు కూడా నీకు తెలిసాయి. అవి ఎలా తెలిసాయి? నేను విక్కీ ఒక జూనియర్ సైంటిస్ట్. మీ నాన్న చేసిన రీసెర్చ్ గురించి చాలా విన్నాం, కానీ దానికి సంబంధించిన ఫైల్స్, రీసెర్చ్ డాక్యుమెంట్స్ అని ఎవరి దగ్గర లేవు. ఎందుకని? బికాజ్ ఆయన కనిపెట్టింది ఈ ప్రపంచాన్నే కాపాడుతుంది. అది మాత్రమే కాకుండా అంతం చేస్తుంది కూడా. రేయ్, మా నాన్న ఏం కనిపెట్టారా? ప్రాజెక్ట్ 90. 90నా? 90 బ్రాండ్ కనిపెట్టింది మీ నాన్న? ఇట్స్ హైలీ పవర్ఫుల్ సూపర్ వెపన్. మీ నాన్నని ఒక నార్మల్ సైంటిస్ట్ గానే మీ అందరికీ తెలుసు, కానీ ఆయన ఎంత పెద్ద సైంటిస్టో తెలుసా? అవును, ఈ రోజు ప్రపంచంలో ఉన్న అందరి సూపర్ హీరోస్ ని కనిపెట్టింది మీ నాన్నగారే. కానీ ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ మీ నాన్నగారు చేసిన ఏ రీసెర్చ్ కి కరెక్ట్ అయిన గుర్తింపు ఇవ్వలేదు. అయినా సరే మీ నాన్నగారు ఆయన ప్రయత్నాన్ని ఆపలేదు. కొత్తగా ఆయన కనిపెడుతూనే ఉండేవారు. ఆయన రీసెర్చ్ కి ఆయన కన్న బిడ్డల్నే ఆయన ఉపయోగించారు. అది ఆయన చేసి చూపించారు కూడా. కానీ అలా ఉండి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆయన రీసెర్చ్ దేనికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు. సరే, ఇండియాలోనే పర్మిషన్ దొరకలేదు, విదేశాలకు వెళ్లి తన రీసెర్చ్ కి పేటెంట్ రైట్స్ తీసుకుందామని విదేశాలకు వెళ్లి ట్రై చేశారు. కానీ విదేశాల వాళ్ళు మీ నాన్నని ఏమార్చి ఆయన రీసెర్చ్ ని వాళ్ళు దొంగలించారు. వాళ్ళు ఆయనకు చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఆ బాధలోనే ఆయన చనిపోయారు. రీసెంట్ గానే ఆయన ఇంకేదో ఒకటి రహస్యంగా కనిపెట్టి ఉంచారని మేము తెలుసుకున్నాం. బట్ అది ఏంటో తెలీదు. అది కనిపెట్టడానికే మేమొచ్చాం. అప్పుడే మీతో ఏమేం చూసాం. ఏమీ యాక్చువల్లీ ఒక రష్యన్ స్పై. ఆ ప్రాజెక్ట్ ని తీసుకోవడానికే మీతో వచ్చిందని మేము కనిపెట్టాం. ఆ తర్వాతే తన్ని ఫాలో అయ్యి నేను తన దగ్గర, విక్కీ మీ దగ్గర పనికి చేరాడు. అప్పుడే తెలిసింది మీ నాన్న కనిపెట్టిన దాంట్లోనే సూపర్ పవర్ఫుల్ వెపన్. ప్రాజెక్ట్ 9.0. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి విక్కీ మీ దగ్గర, నేను మీ వైఫ్ ఎమీ దగ్గర జాయిన్ అయ్యాం. బట్ తర్వాతే తెలుసుకున్నాం ఏమీ ఈ ప్రాజెక్ట్ ని దొంగలించడానికి వచ్చిన రష్యన్ స్పై అని. ఓ, దానికోసమే ఇన్ని డ్రామాలు ఆడిందా? సర్లే, పోతే పోయిందని ఆ పవర్ ఇచ్చేయచ్చు కదా. అవును, ఇచ్చేద్దాం. అది మన దేశ సంపద. మీరు దాన్ని దేనికోసమో వదులుకోకూడదు. ఆల్రెడీ అమెరికన్స్ ఒరిజినల్ వర్షన్ ని దొంగలించారు. ఇప్పుడు రష్యా నుంచి తనొచ్చింది. అది మాత్రం తీసి ఇచ్చేసావంటే ఖచ్చితంగా నేను చెప్పేస్తుంది. అయితే పోలీసులకు చెప్తాం. తను ఆ తలుపేసిన తర్వాత టైం స్టార్ట్ అయిపోయింది. తెల్లారలోపు ఆ సూపర్ పవర్ ని కనిపెట్టాలి, లేదంటే ఈ ఇల్లు బద్దలే. ఇది మా తాతయ్య కష్టపడి కట్టిన ఇల్లురా. మొదలైపోతుందా? అయ్యయ్యో, చెవులు మూసుకోండి.